ఈ మూవీ స్టార్ ఈస్ బార్న్ అనేది ఏదైనా మూవీతో రిలేట్ చేయాలి అని అంటే ఏ సినిమాతో రిలేట్ చేయొచ్చు? అంటే కంప్లీట్లీ డిఫరెంట్ అంటారా స్టోరీ, లేదంటే ఏదైనా మూవీస్ కి? అంటే మీరు అంటే స్టోరీ పరంగా అంటున్నారా, యాక్టింగ్ పరంగా అంటున్నారా? యాక్టింగ్ పరంగా కాదు, స్టోరీ పరంగా. మనకి ఇప్పుడు వరకు వచ్చిన సినిమాల్లో దేన్నైనా రిలేట్ చేయొచ్చా, లేదంటే ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ జోనర్ అని అనుకోవచ్చు? డిఫరెంట్ జోనర్ అని అనాలి డెఫినెట్ గా. కాకపోతే ప్రతి సినిమాకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఉపేంద్ర గారి ఫిల్మ్స్ ని కొంతవరకు తీసుకోవచ్చు మేబీ. వెరీ బిగినింగ్ స్టేజ్ అరోగెంట్ కదా లేదు, బేసిక్ గా నన్ను ఎవరు చూసినా అరోగెంట్ అనుకుంటారు. సో అనుకునే వాళ్ళకి లేదు, ఇప్పుడు మీరు ఏమనుకుంటారో తెలియదు కదా, బట్ స్టిల్ నేను అరోగెంట్ అని. నేను చాలా ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్. నేను నా యాంగర్ కంట్రోల్ చేసుకోలేను. ఇప్పుడు కొంచెం మా డైరెక్టర్ గా నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత, అంటే ఈ మూవీ చేసిన తర్వాత కంట్రోల్ చేసుకుంటున్నారు అయితే. అదే ఆయన వచ్చారు కదా నా లైఫ్ లోకి, సో నన్ను గైడ్ చేయడానికి గానీ మిగతా అన్ని విషయాల్లో ఆయన ఉన్నారు నాకు. ఓకే, సో ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి నాకు కాల్ వస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసింది కూడా అక్కడ ఆఫీస్ లో. డోర్ తీయంగానే అలా కూర్చొని ఉన్నారు చైర్లో. నన్ను చూసారు, ఫస్ట్ కూర్చోమన్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి కూర్చున్నాక 20 minutes మాట్లాడింది సార్ మీరు నాతో. సమ్ ర్యాండమ్ టాక్స్, చాలా క్యాజువల్ గా వచ్చాను. క్యాజువల్ అంటే ఆ హెయిర్ అది ఇలా ఉంది, చాలా పెద్ద బియర్డ్, చాలా బియర్డ్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా తీసేసారు. ఆయన కావాల్సిందే అలాగా, మీరు అలా వెళ్తే మిమ్మల్ని ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అది నాకు తెలియదు కదా, నాకేం తెలీదు. ఐ వెంట్ విత్ బ్లాంక్ పేపర్, జీరో నాలెడ్జ్ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఒక 20 minutes క్యాజువల్ టాక్ ఉండే. ఐ జస్ట్ స్టార్టెడ్ ఆస్కింగ్ అబౌట్ మై లైఫ్ స్టైల్. మీరు ఏం చేస్తుంటారు ఏంటి. సో నా బిహేవియర్, నా మాట్లాడేది చూసి దెన్ హీ రియలైజ్డ్ ఈయనకి బాగా బలుపున్నది, ఈయన మాటల్లోనే ఉన్నది ఇక అని చెప్పేసి, సార్ మీకు అప్పుడే వచ్చింది అది. నాకు తర్వాత చెప్పారు అది. నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ కదా, నాకు స్టోరీ మీద కానీ దాని మీద ఏం లేదు. ఒక ఓవర్ వ్యూ ఇచ్చారు. ఇచ్చాక సార్ ఇదేదో నాకు సింక్ అయ్యేటట్టు ఉంది, ఇది 70% ఆల్మోస్ట్ నేనే కనిపిస్తున్నాను నాకు అని చెప్పేసి వి డిస్కస్డ్. దట్స్ హౌ లైక్ తను కూడా అదే, నేను కథ చెప్పినప్పుడే తను ఇది నా కథే అని ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో, అది రేపు ఫిల్మ్ చూసిన తర్వాత ప్రతి యంగ్స్టర్ ఇది నా కథే అని ఫీల్ అవుతారు కంప్లీట్ గా. ఎందుకంటే లవ్ జోనర్ కాదు, చాలా మంది ఫ్రెష్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ అది లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ అయితే వేరే ప్యాటర్న్ ఉంటుంది, ఇది లవ్ స్టోరీ కాదు. సో కాబట్టి ఒక యంగ్స్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ని ఎలా చూస్తాడు అనేది తను ఆ రోజు నాకు ఎగ్జాక్ట్లీ చూస్తుంటే కొందరికి ఇలాంటి డౌట్స్ కూడా రావచ్చు. లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల హెయిర్, ఆ బియర్డ్, ఆ స్మోకింగ్ ఇంకా బూజ్ చేస్తారేమో, అలాంటి డౌట్స్ కూడా రావచ్చు కదా. మళ్ళీ ఇందులో ఒక సాంగ్ ఉంది, శివుడి సాంగ్. అంటే మొత్తం కంప్లీట్ గా స్టోరీ ఒకలా చెప్తున్నారు. శివుడి సాంగ్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది మనం అంటాం కదా, ప్రతి మనిషిలో లోపల ఏదో రాక్షసుడు దాగి ఉన్నాడు, అది అవసరమైనప్పుడు. కానీ ఈ సినిమాలో రాక్షసుడు లోపల దాక్కొని ఉన్నాడు, రాక్షసుడు బయటే ఉంటాడు, దేవుడే లోపల దాక్కొని ఉంటాడు. కంప్లీట్ ఈ సినిమాలో ఏంటంటే మనం ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసేస్తూ ఉంటాడు అంతే. కానీ మనిషి మంచోడేనా? మనిషి మంచోడే, బంగారం. దేవుడు లోపల దాక్కున్నాడు అంటే మంచి అనేది లోపల ఉంటది, కానీ బయటికి చేసేవన్నీ మనిషికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. బంగారం ఏం చేయాలనుకుంటే అది చేయాలి, ఎలా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి అని చెప్పట్లేదు, కంప్లీట్ గా బలవంతంగా చెప్పిస్తాను. సో అదే అనమాట. సో శివుడి సాంగ్ చూస్తుంటే అందరికి నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ నాకైతే చాలా వాల్యూమ్ పెట్టుకొని విన్నాను నేను. అసలు ఆ శివుడు సాంగ్ వింటూనే బతికేయచ్చు హ్యాపీగా, అంత బాగా చేశారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు అండి. సునీల్ కశ్యప్ గారికి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. పూరి సార్ ఫిల్మ్స్ అన్ని తనే చేశారు ఆల్మోస్ట్. జ్యోతిలక్ష్మి, రొమాంటిక్ కానీ, లైగర్, ఆర్ఆర్ కానీ చాలా. నేను ఆయన పెద్ద ఫ్యాన్, యాక్చువల్లీ ఆయన మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్. నేను కథ అనుకున్నప్పటి నుంచి నాకు ఒక అంటే ఈ టైప్ ఆఫ్ అంటే యాటిట్యూడ్ బేస్, క్యారెక్టర్ బేస్ ఫిల్మ్స్ పూరి గారు చేశారు యాక్చువల్లీ. ఆయన చేసిన పోకిరి కానీ, ఈడియట్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన కూడా క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్సే ఉంటాయి ఎక్కువ. సో ఆ ఫిల్మ్స్ తను చేసి ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అవుద్ది అని. ఒకటి ఏంటంటే నేను లాంగ్ బ్యాక్ పూరి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అనమాట. అంటే మీరు సునీల్ గారిని ఎందుకు పెట్టుకున్నారని ఎవరో సమ్ యాంకర్ అడిగితే అన్నారు అనమాట, సునీల్ గారికి సంగీతం తెలుసు, అదొక్కటి చాలు పెట్టుకోవడానికి అని. నేను అదే నమ్మాను, ఆయన చెప్పిన మాటను నేను నమ్మాను, అదే చేశారు. సూపర్ సాంగ్స్, 6 సాంగ్స్ ఉంటాయి ఫిల్మ్స్ లో, చాలా బాగుంటాయి.
టోటల్ 6 సాంగ్స్. 6 సాంగ్స్ అనమాట. డిసప్పాయింట్ అవ్వరు మీరు? కంప్లీట్ 6 డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. అవును, ఫస్ట్ ఈ సాంగ్ వినగానే అర్థమైపోయింది మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుంది.